హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇంట్లో సింపుల్గా బెండకాయ కర్రీ ఎలా చేద్దామో చూసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మనం బెండకాయలు, పచ్చిమిర్చి, టమాటర్ ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. నేను ఒక 2 టమాటా, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. 1 కేజీ బెండకాయలు మనం మీడియం సైజులో కట్ చేసుకొని, కొత్తిమీర కూడా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన అన్ని ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత ఒక పెనాన్ని తీసుకొని దాంట్లో మనకి ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ మనం తీసుకున్న తర్వాత అది కొంచెం బాగా వేడెక్కాలి. ఎక్కిన తర్వాత మనం 1/2 స్పూన్ జీలకర్ర వేసి కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి దాంట్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునే విధంగానే ఉల్లిపాయలు కూడా మనం వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా టమాటాను కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఒక 5 మినిట్స్ టమాటా కొంచెం మంచిగా స్మాష్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకుందాం. చూసారు కదా, టమాటా మంచిగా స్మాష్ అయిపోయింది. దీంట్లో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా బెండకాయలు, అవి వేసి మంచిగా మిక్సింగ్ చేసుకుందాం. ఇలా మంచిగా మిక్సింగ్ చేసుకుంటే మొత్తం కలిసిపోతుంది. దీంట్లోకి మనం కారం 2 స్పూన్స్ వేసుకుందాం. 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు, ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకొని కొంచెం తగినట్టు సాల్ట్, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని కొంచెం మిక్సింగ్ చేసుకుందాం. మళ్ళీ టూ గ్లాసెస్ వాటర్ తీసుకొని మంచిగా వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా కుక్ అయిపోయింది బెండకాయ మొత్తం. ఇలా కుక్ అయిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకొని పెట్టుకుంటాం కదా, అలా కొంచెం చింతపండుని రసం కూడా దాంట్లో వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్గా బెండకాయ కర్రీ మనం గ్రేవీ చేసుకున్నప్పుడు వాటర్లా అనిపిస్తుంది కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే 1 స్పూన్ శనగపిండి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి దాన్ని మంచిగా మిక్సింగ్ చేయాలి. చూసారు కదా, చూసిన విధంగా ఇలా మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. శనగపిండిని మిక్సింగ్ చేసుకొని మనం కర్రీలో వేసుకోవాలి. అలా కొంచెం మంచిగా వేసుకుంటే కొంచెం అది బాయిల్ అవుతుంది కాబట్టి ఆ కర్రీ కొంచెం థిక్గా ఉంటుందన్నమాట. కొంచెం మనం కొత్తిమీర కూడా ఇలా బాయిల్ అయినప్పుడు వేసుకుంటే కొత్తిమీర కూడా మంచిగా టేస్ట్ వస్తుంది. ఓకే, మనం బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఒక గిన్నెలో సర్వ్ చేసుకుందాం. ఎలా ఉందో చూద్దాం. వావ్, చూసారు కదా, హోమ్ మేడ్ బెండకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వాచింగ్.